ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. జూలై 29, 2024 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును. యోబు గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనం. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు మనకు ఇప్పుడు కూడా తోడుగా ఉంటారు అని అనడానికి మన జీవితంలో ఎన్నో కార్యాలు ఉన్నాయి. ప్రతి కార్యము కూడా దేవుని తోడు వలన, దేవుని యొక్క దృష్టి మన మీద ఉండటం వల్ల జరుగుతుంటుంది. అయితే ఆ కార్యం దేవుడు మన జీవితంలో చేసిన తర్వాత మరలా మనం దేవునికి విముఖులం అవుతాం. మరలా మనం దేవుని నుండి దూరం అయిపోతూ ఉంటాం. దేవుని నుండి మనం దూరం అవ్వకూడదని, మన యొక్క విశ్వాస జీవితం, ఆత్మీయ జీవితం అనేది దేవునితోనే అంటగట్టబడాలని దేవుడు మన జీవితంలోకి కొన్ని బాధలను, కష్టాలను, శోధనలను, శ్రమలను అనుమతిస్తూ ఉంటారు. అలా మనం చూసుకున్నట్లయితే యోబు గారి జీవితం మనం చూసాం కదా. ఆయన యథార్థవంతుడుగా ఉన్నారు, గొప్ప సాక్ష్యం పొందుకున్నారు. కానీ దేవుడే ఆయనకు పరీక్షించటానికి, దేవుడు ఆయన మీద పెట్టుకున్న నమ్మకాన్ని, అతను ఆ నమ్మకాన్ని బట్టి నిలబడతారని, ఒక గొప్ప నమ్మకం, సాక్ష్యాన్ని బట్టే దేవుడు ఆయనకి అటువంటి శోధన, అది భయంకరమైన శోధన. అసలు మనలాంటి వారమైతే అస్సలు ఆ శోధనకు నిలబడలేము. నిజంగా దేవుని దూషించే వారం అయిపోతామేమో. కానీ దేవుని నుండి పొందుకున్నాను, దేవుడు దీన్ని తీశారంటే ఎందుకు తీసేశారో అనే గొప్ప ఆలోచన బట్టి ఆ శోధనకు నిలబడి, ఆ శోధనను జయించి దేవుని దగ్గర మరింత గొప్పగా దీవెనలు పొందుకున్నారు. ప్రియమైన దేవుని వారలారా, మనల్ని దేవుడు ఎంత మాత్రమూ విడిచిపెట్టరు. భక్తులందరినీ మనం చూసినట్లయితే వారి యొక్క విశ్వాస జీవితంలో, భక్తి జీవితంలో ఎన్నో శోధనలు వచ్చాయి, ఎన్నో శ్రమలు వచ్చాయి, ఎన్నో నిందలు, అవమానాలు వచ్చాయి. అవన్నిటిని భరించారు గనుకనే వారు దేవుణ్ణి చేరుకోవడానికి ఒక మాదిరిగా మనలాంటి వారికి ఉంచబడారు. అలాగే మనం కూడా ఉండాలని, ఈ వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు ఫలింపజేయాలని ఆశిస్తున్న వారు దైవజనులు బ్రదర్ పి. నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంఘం వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.